మణుగురు మహాలక్ష్మి ఓవర్ బర్డెన్ కంపెనీ ఎదుట రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ మెస్ సిబ్బంది ధర్నా చేశారు. కంపెనీ మూసేసి డబ్బు చెల్లించడం లేదని అందులో పనిచేసిన 17 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. మహాలక్ష్మి కంపెనీ ఏప్రిల్ 30న మూసివేశారు. కొంత వేతనం బోనస్ ఇవ్వలేదు. మేము కష్టపడి పనిచేసాం, రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని కార్మికులు వాపోయారు. దాంతో సింగరేణి అధికారులు స్పందించి మహాలక్ష్మి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వర్కర్లు ఆందోళన విరమించారు. వీరి ఆందోళనకు దుర్గా ఓబీ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, మహాలక్ష్మి కంపెనీ డౌన్ 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 డౌన్, యాజమాన్యం ఉండి వైఖరి, మాకు రావాల్సిన బోనస్లు వెంటనే. ఏప్రిల్ 30 తారీఖున కంపెనీ లాకౌట్ ప్రకటించిన దాని ప్రకారం మాకు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. 18 రోజుల జీతము, 4 నెలలకు సంబంధించి ఎన్ని మాస్టర్లు ఉంటే అన్ని మాస్టర్లకు గాను బోనస్ వేస్తా అని చెప్పేసి కంపెనీ మేనేజ్మెంటు మాకు హామీ ఇచ్చింది. అయితే కంపెనీ అయిపోయిన తర్వాత మాకు ఇంత మటుకు ఆ బోనస్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు, ఎలవెన్సెస్ అనేది ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. మేము గత 2 నెలల నుంచి మేము కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మమ్మల్ని కనీసం యాజమాన్యం కనీసం ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. పిలిపించి ఈరోజు నన్ను పిలిపించి ఇక్కడికి 29 తారీఖు రండి, మేనేజ్మెంట్ వస్తుంది, మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడుకొని తీసుకుందరని చెప్పేసి పిలిపించారు. పిలిపించిన తర్వాత నన్ను లోపలికి ఆఫీస్ రూమ్లోకి పిలిపించి మన మేనేజర్ గారు మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు, నీకు రావాల్సిన ఇయ్యము, నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. నా దిక్కున్న చోట చెప్పుకోవడానికి అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారంటే, నీకు అసలు ఏ ఒక్క రూపాయి సింగిల్ ఎంట్రీ కూడా ఇయ్యము, నీ వీడియోస్ ఉన్నాయి, రికార్డింగు అవన్నీ తీసుకుపోయి స్టేషన్లో కేసు పెట్టించి నా మీద కేసు పెడతా అన్నారు. నేను మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు ఈ విషయాన్ని మన పిఓ సార్కి కూడా తీసుకెళ్ళాము. మేనేజ్మెంట్ మన సింగరేణి మేనేజర్కి కూడా చెప్పాము, ఎస్ఓ భాస్కర్ సార్కి కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఈరోజు పిలిపించి మాట్లాడుతూ అన్నారు. మాట్లాడించిన తర్వాత ఈ మేనేజర్ గారు, మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు అయితే అలా మాట్లాడడం జరిగిన దానికి మాకు ఆయన చెప్పిన విషయాన్ని మేము జీర్ణించుకోలేక వచ్చి గేట్ ముందు కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధపడ్డాం. ఏప్రిల్ 30 తారీఖున కంపెనీ లాకౌట్ ప్రకటించారు. నా పేరు సుశీల్ అండి. మేము మహాలక్ష్మిలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయితే ఏప్రిల్ 30 నుంచి ఆఫ్ చేశారు. మాకు బోనస్లు అవి వేస్తామన్నారండి, మాకు మాత్రం వేయలేదు. అందుకోసం మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. నా పేరు సుశీల్ అండి. మేము మహాలక్ష్మి